హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలోని అచ్చం డోమినో స్టైల్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి డోమినో స్టైల్ పిజ్జా అయితే రెడీ అయిపోతుందన్నమాట. అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి వెజ్ పిజ్జా అండి. పన్నీర్ కార్న్ పిజ్జా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే నాకు ఒక 4 పిజ్జాస్ వరకు ఆర్డర్ ఉన్నాయన్నమాట. దానికోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. నేను 4 పిజ్జాస్కి సరిపడగా క్వాంటిటీ అనేది చెప్తున్నానండి. మరి మీకు ఎన్ని కావాలనేది మీరు చెక్ చేసుకొని దానికి సరిపడగా క్వాంటిటీ అనేది ప్లస్ ఆర్ మైనస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి వచ్చేసి లార్జ్ సైజ్ పిజ్జాలండి. అంటే 10 ఇంచ్ సైజులో ఉన్న పిజ్జాలు అనమాట. అంటే పెద్ద సైజు పిజ్జాలు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుందన్నమాట. ముందుగా ఎవరైనా మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఈస్ట్ అనేది మనం కొంచెం సోక్ చేసుకొని ఉంచుకోవాలి కదా, దానికోసం అనమాట. ఇప్పుడు డ్రై ఈస్ట్ వచ్చేసి 6 గ్రామ్స్ వరకు తీసుకోవాలండి. అంటే 4 పిజ్జాస్కి, లార్జ్ సైజ్ పిజ్జాలు కదా, 4 పిజ్జాస్కి మనకి 6 గ్రామ్స్ వరకు ఈస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి గోరువెచ్చటి వాటర్ తీసుకోవాలండి. వాటర్ అనేది వేడిగా ఉండకూడదు, అలాగే చల్లగా ఉండకూడదు అన్నమాట. నార్మల్గా ఉండాలి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఆ వాటర్ అయితే సరిపోతుంది. 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. అంటే 250 ml వరకు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. దాంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ వరకు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి స్పూన్తోని. ఇక్కడ ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే షుగర్ కూడా బాగా మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కకి ఒక 10 to 15 మినిట్స్ వరకు సైడ్కి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవ్వాలి. అప్పుడే మనకి డౌ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. అందుకని ఒక 10 to 15 మినిట్స్ వరకు సైడ్కి పెట్టామనుకోండి, ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోర్ అనేది తీసుకుందాము. దీనికి నేను 4 పిజ్జాస్కి సరిపడగా ఫ్లోర్ తీసుకుంటున్నాను. అంటే 480 గ్రామ్స్ వరకు నేను తీసుకుంటున్నానండి. ఈ 480 గ్రామ్స్కి మనకి 4 లార్జ్ సైజ్ పిజ్జాస్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. నేనైతే మైదాతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లోని గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అన్నమాట. దాంతో చేసుకున్న బాగానే వస్తాయి పిజ్జాస్ అనేవి. ఇలాగా తీసుకున్న పిండిని మనం వేరొక బౌల్ తీసుకొని అందులోకి వచ్చేసి కొంచెం బాగా జల్లించుకోవాలి. పిండి అనేది బాగా జల్లించుకోవాలండి. ఇలా చక్కగా కొంచెం లార్జ్ సైజు బౌల్ అనేది తీసుకొని బాగా పిండి జల్లించుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం మిల్క్ పౌడరు ఒక 20 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను మిల్క్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక 20 గ్రామ్స్ వేసుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. పిజ్జా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల. తర్వాత ఏంటంటే రుచికి సరిపడగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాకలా ఈస్ట్ కలిపాం కదా, దాన్ని వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఈస్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఈస్ట్ అనేది మనకి ఇలా పొంగాలన్నమాట. మీకు క్లియర్గా దగ్గరగా చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఈస్ట్ ఇలా పొంగితేనే మనకి పిజ్జాస్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఇలా పొంగకుండా ఉన్నదనుకోండి ఈస్ట్, ఇంకా అది వేస్ట్ అనమాట, పక్కకు పడేసేయాలి. అయినా సరే పొంగపోయినా సరే మనం ప్రిపేర్ చేసుకుందాము అంటే మాత్రం మొత్తం అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది తప్ప మనకి పిజ్జాస్ అనేవి బాగా రెడీ అవ్వవు. అందువల్ల ఈస్ట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాతే మనం పిజ్జాస్ ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత మ్యాక్సిమం మనకి ఆ వాటర్తోనే మొత్తం అంతా కూడా మనం పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి. ఇంకా మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట.
మొత్తం అంతా పిండి ఇలా కలుపుకున్న తర్వాత బటర్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వరకు కూడా తీసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఒక 10 to 15 మినిట్స్ వరకే మనం బాగా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిజ్జాస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఎంత ఎక్కువసేపు మనం ఇలాగా చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి చేతి మణికట్టు ఉంటుంది కదా, దాంతోని అలాగా చేస్తూ ఉండాలండి. చాలా ఎక్కువసేపు చేయాలి. ఇది కొంచెం ఎక్కువ టైం అన్నమాట. ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇలా రెడీ అయిన డౌన్ వచ్చేసి ఇందాకలా కలిపాం కదా, ఆ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది పోసుకొని శుభ్రంగా అప్లై చేయాలండి. మొత్తం బౌల్ అంతా కూడా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ డౌని బాల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బాల్ లాగా అంటే లోపల కొంచెం ఎయిర్ ఉండేటట్టుగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాల్లా చేయాలి. చక్కగా ఇలా చేసిన తర్వాత అందులో పెట్టి ఇప్పుడు నేను వచ్చేసి క్లీన్ ర్యాప్తోనైతే క్లోజ్ చేస్తున్నానండి. మీ దగ్గర క్లీన్ ర్యాప్ లేనట్టుగా అయితే మీరు ఏదైనా మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టి క్లోజ్ చేయండి. పైన వచ్చేసి కొంచెం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలాగ అప్లై చేసిన తర్వాత క్లోజ్ చేసి ఒక 1.5 అవర్ వరకు కూడా సైడ్కి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఒక 1.5 అవర్ అయితే పక్కకు ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఇది బాగా రెడీ అవుతుంది. వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఒక్కసారి చెక్ చేస్తున్నాను చూడండి. డవ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో ఒక్కసారి చూపిస్తాను. చేయి పెట్టి కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఎయిర్ అనేది లోపల ఎంత బాగా ఫామ్ అయిందో. ఇలా అయిన తర్వాత చక్కగా దీన్ని తీసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కూడా బాగా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ప్రెస్ చేసిన తర్వాత నేను వచ్చేసి దీన్ని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తున్నాను. ఇలా 3 పార్ట్స్ కింద రెడీ చేసుకున్నవి నేను 4 పిజ్జాస్ అయితే ప్రిపేర్ చేస్తాను. 3 పోర్షన్స్ కింద డివైడ్ చేసినవి 4 ఎలా అవుతాయి అనుకుంటున్నారా? అవుతాయండి, చూడండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం సేమ్ ఒకటే వెయిట్ వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలండి. నాకేంటంటే అంచనా మీద నేను తీసేసుకున్నాను. ఒకటైతే సైడ్కి పెట్టుకొని మిగిలిన 2 కూడా మళ్ళీ ఇందాకలా మనం సేమ్ ఎలా అయితే బాల్ లాగా ప్రిపేర్ చేసామో అలానే బాల్లా చేసి బౌల్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తాం కదా ఓవెన్లోని, కొంచెం టైం పడుతుంది. అందువల్ల అవి ఓపెన్లో ఉండకుండా క్లోజ్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మైదా తీసుకొని మనం చపాతీలాగా దీన్ని రోల్ చేసుకోవాలండి. అంటే మరీ అంత పల్చగా కాదు, మరీ అంత ఏంటంటే లావుగా కాకుండా ఒక 1/2 ఇంచ్ మందం వచ్చేటట్టుగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న దాన్ని నేను 10 ఇంచ్ బేస్ ఉంటుంది కదండి కేక్ బోర్డు, అది తీసుకొని పిజ్జా కట్టర్తోని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా లైన్ లాగా చేసుకొని లైన్స్ లాగా ఇచ్చుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సైడ్స్ ఉన్నవి తీసేయాలన్నమాట. అలా 3 డోస్కి కూడా నేను సైడ్స్ తీసిన తర్వాత వాటితో వచ్చింది ఇంకొక పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. అలా మనకి 4 పిజ్జాస్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట.
మీ దగ్గర ఇలాంటి బోర్డు కనుక లేకపోయినట్టుగైతే మీరు ఏదైనా ప్లేట్ ఉన్నదనుకోండి, ఆ ప్లేట్తో కూడా పెట్టి సైజ్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, దానికోసమే. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ అనేది తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి వాటర్తోని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఎందులోనైతే మనం బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలండి. నేను వచ్చేసి పిజ్జా ట్రేస్ అయితే ఆర్డర్ పెట్టాను, కానీ ఇంకా రాలేదు. అందుకోసమే నేను ప్లేట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ అంతా కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టాపింగ్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే బయటికి పడిపోకుండా ఈ ఎడ్జెస్ అనేవి మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం అంతా కూడా మనం హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలోనే చూపిస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా పెట్టుకోండి. చూస్తున్నారా, ఇలాంటి ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం అంతా కూడా మనం ఇలాగా గంటలు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పిజ్జా సాస్ అండి. ఈ పిజ్జా సాస్ వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ వరకు నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజు కదా, ఒక 3 స్పూన్స్ వరకు పడుతుంది. సాస్ అనేది మన ఇష్టమేనండి, ఎంతైనా మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంతవరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే షెజ్వాన్ సాస్ కూడా వేస్తాను, అందుకే నేను ఒక 3 స్పూన్స్ వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ షెజ్వాన్ సాస్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిజ్జా అనేది మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది. ఇలా చక్కగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మోజరెల్లా చీజ్ అనేది వేసుకోవాలి. మోజరెల్లా చీజ్ అనేది మన ఇష్టమేనండి, చీజ్ ఎంత వేసుకున్నా అది మన ఇష్టం అన్నమాట. దానికేమీ మనకి లిమిట్ అనేది ఏం లేదు, మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా సాగుతుంది అన్నమాట పిజ్జా. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ చీజ్ కూడా కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. మోజరెల్లా చీజు, నార్మల్ చీజు రెండు కూడా మనం వేసుకోవాలండి. ఇలా చక్కగా మొత్తం ఎంత కావాలో మనం అంతవరకు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి అమూల్ చీజ్ బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి, దానివల్ల కొంచెం గ్రేట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు కావాలంటే ఇందులో మిల్కీ మిస్ట్ కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత పన్నీర్ వచ్చేసి నేను ఇలా పన్నీరు చిన్న చిన్న బ్లాక్స్ లాగా కట్ చేసుకున్నానండి. పన్నీర్ని నేను ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా పన్నీర్ వేసుకుంటే ఏంటంటే దాని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. పన్నీర్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దాని ఫ్యాట్ అంతా కూడా ఆయిల్ లాగా బయటకు వచ్చేస్తుందండి, అప్పుడు టేస్ట్ అనేది ఏం ఉండదు. అందుకోసం వచ్చేసి నేను పన్నీర్ని ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే వేసుకున్నాను. పన్నీర్ ఎంత కావాలో మనం అంత వేసుకోవచ్చు. అలాగే తర్వాత వచ్చేసి కార్న్ కూడా తీసుకున్నానండి, ఇది స్వీట్ కార్న్ అన్నమాట. ఇది కూడా మనం ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ తీసుకొని పెటల్స్లా కట్ చేసుకొని అక్కడక్కడ పెట్టేసుకున్నాను. టాపింగ్స్ ఇంకా మన ఇష్టమేనండి, ఎన్ని టాపింగ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు, మనకి ఏం కావాలో ఆ టాపింగ్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇలా టాపింగ్స్ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఇంకా కొంచెం మోజరెల్లా చీజ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనకి బాగా కొంచెం సాగినట్టుగా పిజ్జా అనేది వస్తుంది, అంటే మనకి పర్ఫెక్ట్ మన డొమినోస్ పిజ్జా లాగా మనకి రెడీ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం పైన కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్లు కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్కి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఒక 20 మినిట్స్ వరకు కూడా బేక్ చేసుకోవాలండి. నేనైతే ఓవెన్లో పెట్టేసాను. ఒక 20 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత పిజ్జా వచ్చేసి ఇలా రెడీ అయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పిజ్జా అనేది భలే ఉందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిజ్జా అనేది. ఇప్పుడు వచ్చేసి దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకోవాలి, అలాగే ఆరిగానో కూడా వేసుకోవాలండి. పిజ్జాకి మెయిన్ ఏంటంటే ఆరిగానో అన్నమాట. ఆరిగానో వేసుకున్న తర్వాత పిజ్జా స్మెల్ అనేది ఇంకా కొంచెం బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే.
దీన్ని మాత్రం స్కిప్ చేయకండి, కంపల్సరిగా ఆరిగానో అనేది వేసుకోండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర బాక్సెస్ కూడా అవైలబుల్లో లేవండి. అంటే పిజ్జా ప్యాక్ చేస్తాం కదా, ఆ బాక్సులు కూడా అవైలబుల్లో లేవు. దానికొచ్చేసి నేను కేక్ ప్యాక్ చేస్తాను కదా, ఆ ప్యాకింగ్ బాక్స్లోనే పిజ్జాస్ అనేవి కూడా ప్యాక్ చేసేసాను. కస్టమర్కి అయితే పిజ్జా చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుందని చెప్పారనమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.